ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. ఈ రోజు తమిళనాడు అసెంబ్లీలో అయితే విజయ్కి బల పరీక్ష జరిగింది. దాంట్లో గణనీయంగా గెలవడం కూడా జరిగింది. అయితే అసలు విజయ్ ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు కనీసం అపోజిషన్ పార్టీ అయినా వస్తుందా రాదా అని అనుకున్నప్పుడు ఈ రోజు ఇంత ఘన విజయం సాధించి ఈ రోజు అసెంబ్లీలో కూడా బల పరీక్ష కూడా గెలిచారు. అసలు నిజంగానే ఇప్పుడు ఇంకా విజయ్కి సీఎంగా తిరుగు లేకుండా ఉంటుందా, లేకపోతే ఇంకా ఏమైనా కష్టాలు ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా? ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అసలు అలాగే విజయ్కి బల పరీక్షలో తోడ్పడిన టీవీకే కావచ్చు, లేకపోతే వేరే పార్టీలు ఇంకేమేమి తోడ్పాటు అయ్యాయి అన్నవి కూడా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఈరోజు మనతో పాటు కట్ట కార్తిక్ గారు అయితే చెప్తారు. ఫస్ట్ నమస్కారం అండి. సో ఈరోజు విజయ్ బల పరీక్షలో గెలవడం చాలా సంతోషంగా ఉంది. అసలు విజయ్ బల పరీక్షలో గెలవడానికి ఏ పార్టీలు అంటే వేరే పార్టీలు డిఎంకే నుంచి వేరే వర్గాలు చీలిపోయి మరి టీవీకేలోకి వస్తున్నాయి అన్న వాదనలు నిన్నటి వరకు మనం కూడా విన్నాం. ఇప్పుడు చాలా క్లియర్గా ఈరోజు విజయ్ గెలవడానికి కారణం ఎవరు? నిజానికి విజయ్ గెలుపు మామూలుగా విజయ్ అసలు 107 స్థానాలు లేదా 108 స్థానాలు సంపాదిస్తాడని ఎవరు అంచనా వేయలేకపోయారు. ఒకే ఒక్క సర్వే సంస్థ తప్ప ఎవరు కూడా విజయ్ చేతికి అధికారం వస్తుందని చెప్పలేకపోయాయి. విజయ్ విషయంలో సర్వే సంస్థలు, జాతీయ సర్వే సంస్థలు కూడా ఫెయిల్ అయ్యాయి. మొత్తానికి తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు సంపాదించి టెక్నికల్గా 107, ఎందుకంటే విజయ్ 2 చోట్ల కాబట్టి 107 స్థానాలతోటి విజయ్ మంచి విజయాన్ని సాధించాడు. అయితే 107 స్థానాలు సంపాదించినప్పటికీ అధికారం కావాలంటే కావాల్సిందే 118 మ్యాజిక్ ఫిగర్. ఎందుకంటే మొత్తం 234 స్థానాల్లో 118 స్థానాలు, సగానికంటే ఒక స్థానం ఎక్కువ ఉంటేనే వాళ్ళకి అధికారం ఇస్తారు. అప్పుడు విజయ్కి కావాల్సింది 11 సీట్లు అయితే కాంగ్రెస్ సీట్లు చాలా క్లియర్ గా 5 సీట్లు విజయ్కే. అప్పుడు కాంగ్రెస్ నుంచి 5 వచ్చాయి, నువ్వు చెప్పినట్టు 11 కావాల్సి వచ్చినప్పుడు మిగతా 6 ఎక్కడి నుంచి వస్తాయి అనే కాడ చాలా మీమాంస నడిచింది. నిజానికి గవర్నర్ ఆ టైంలో విజయ్కి అన్ఫేవర్ గా ఉండి విజయ్ని ఒక రకంగా ప్రమాణ స్వీకారం చేపిస్తాడా లేదా అనే డౌట్ కూడా వచ్చింది ఒక టైంలో. లేదు డిఎంకే కలిసిపోతున్నాయి, వాళ్ళేదో చిన్న చిన్న పార్టీలతో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అనేటువంటి చర్చలు జరిగాయి. బట్ అవన్నీ నేను ఖండించాను, అవేం జరిగే పరిణామాలు కాదు. అంతిమంగా విజయ్ సీఎం అంత మ్యాండేట్ వచ్చిన తర్వాత మిగతా ఎవరు కలిసినా అది వాళ్ళు కలిసినా అంత ఈజీ కాదు. దానికి ఉన్నటువంటి కారణాలు కూడా చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, విజయ్ సీఎం అవుతాడని ఆ రోజు చెప్పాను. మొత్తానికి 4 రోజులు లేట్ అయిందేమో, 2 సార్లు ప్రమాణ స్వీకారం వాయిదా పడి 3ఓసారి జరిగింది. అన్నిసార్లు వాయిదా పట్టడానికి కూడా కారణం గవర్నర్ తన అధికారానికి మించి ప్రవర్తించాడు. దానికి ఉండే కారణాలు ఏంటంటే అన్నాడీఎంకే పార్టీకి అధికారం ఉండాలి. అన్నాడీఎంకే పార్టీ 47 సీట్లు వచ్చినాయి. మరి వాడికి అధికారం ఉండాలి అంటే విజయ్తో కలపాలి, లేదు కనీసం డిఎంకేతో కలిపి వాళ్ళతో గవర్నమెంట్ అని ఫామ్ చేయించాలని ట్రై చేశారు. కానీ అది ఏది వర్కౌట్ కాలేదు. ఇటు విజయ్ ఏమో అన్నాడీఎంకేతో కలవడానికి ఇష్టపడలేదు, డిఎంకే అన్నాడీఎంకే కలిసినా అది టెక్నికల్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి లేదు నిజానికి. కానీ విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో ఈ బల పరీక్షను కూడా అంటే గణనీయంగా విజయాన్ని సాధించారు కాబట్టి ఇప్పుడు దీంట్లో తోడ్పడ్డ వాళ్ళు ఎవరు అంటే డిఎంకే వాటికి వస్తున్నాను. నిజానికి విజయ్కి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు అన్న కాడ ఒక 4-5 రోజుల ప్రధానమైనటువంటి చర్చలు జరిగాయి. తర్వాత మొదట్లో అంటే ఇంకెవరు లేరు, ఒకటి అన్నాడీఎంకే కూటమి, డిఎంకే కూటమి, విజయ్. ఇప్పుడు విజయ్కి ఎవరైనా మద్దతు ఇవ్వాలంటే ఈ 2 కూటమిల నుంచి బయట వచ్చి మద్దతు ఇవ్వాలి. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్, కాంగ్రెస్ అంటే వెంటనే ఉరికొచ్చింది, వాళ్ళ నైతిక విలువలు లేవు, ఉరికొచ్చేసి విజయ్కి మద్దతు ఇచ్చారు 5. కానీ మిగతా ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వాలన్నా కానీ వాళ్ళ కూటమిలు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ విజయ్కి వ్యతిరేకంగానే పోటీ చేశారు. వాళ్ళు వచ్చి మద్దతు ఇవ్వాలంటే వెనక ముందు ఆడతారు కదా. సో ఆ టైంలో అసలు విజయ్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాడా లేదా అనేటువంటి పెద్ద చర్చ జరిగింది. అప్పుడు కమ్యూనిస్టులు 9 రాజ్యాంగ సంక్షేమం ఏర్పడింది కాబట్టి మేము డిఎంకే కూటమిలోనే నైతికంగా ఉంటాం, టెక్నికల్ గా మాత్రం మీకు మద్దతు ఇస్తున్నాం, మాకు మంత్రి పదవులు కూడా అవసరం లేదు అని 9 మద్దతు ఇచ్చారు. కమ్యూనిస్టులు వచ్చి ఆ 9 మద్దతు ఇచ్చిన తర్వాత విజయ్ బలం 116కి చేరింది. అంటే ఇప్పుడు అది అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీవీకేకి సపోర్ట్ చేసినా గానీ డిఎంకే పార్టీలోనే ఉన్నట్టు, డిఎంకే కూటమిలో ఉన్నట్టు. డిఎంకే కూటమి నైతికంగా డిఎంకే కూటమిలో ఉంటారు, టెక్నికల్ గా విజయ్కి మద్దతు ఇచ్చారు. ఓకే, బట్ అట్లా డిఎంకే ఏమి అభ్యర్థించలేదా? డిఎంకే అడ్డు చెప్పలేదు. రాజ్యాంగ సంక్షేమం ఉంది కాబట్టి అక్కడ స్టాలిన్ కూడా చాలా గౌరవంగా చాలా హోందాగా ప్రవర్తించారు. అక్కడ రాజ్యాంగ సంక్షేమం ఉంది కాబట్టి స్టాలిన్ కూడా దానికి అడ్డు చెప్పలేదు. మొత్తానికి కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. తర్వాత ఇంకా కావాలి, ఇంకొక ఇద్దరు కావాలి. ఇద్దరు కాడ చాలా చర్చ జరిగింది. వీసీకే పార్టీ కాడ చాలా పెద్ద తతంగం నడిచింది. వాళ్ళు ఒకసారి అయితే డిమాండ్ పెట్టారని, డిప్యూటీ సీఎం కావాలి,
తర్వాత 2 చోట్ల విజయ్ పోటీ చేశారు కాబట్టి ఒక చోట రాజీనామా చేస్తారు కదా తిరుచి ఈస్ట్, ఆ స్థానం కూడా మాకే కావాలి. తర్వాత మా అధినేత అక్కడ నుంచి గెలిస్తే అతని డిప్యూటీ సీఎం ఇవ్వాలి. తర్వాత ఆ వీసీకే పార్టీ అధినేత ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు, ఆ ఎంపీ స్థానాన్ని రాజీనామా చేస్తే ఆ ఎంపీ స్థానాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇవ్వాలి. ఇది కాక మళ్ళీ వాళ్ళిద్దరికి ఎమ్మెల్యేలు ఉన్నారుగా, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకొకరికి మంత్రి పదవి ఇవ్వాలి, అంటే ఒక డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఒకరికి ఇంకొకరికి మంత్రి పదవి ఇవ్వాలి. తర్వాత ఆ డిప్యూటీ సీఎం ఇచ్చే వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత కూడా విజయ్ తీసుకోవాలి. సో మళ్ళీ ఇంకో రాజ్యసభ సీటు కావాలి. ఇలా నానా రకాల డిమాండ్ పెట్టారు. వాళ్ళకు ఉన్నది 2 ఎమ్మెల్యేలే, ఆ 2 ఎమ్మెల్యేలకి ఇన్ని డిమాండ్ పెట్టారు. ఎందుకంటే అవసరం కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి, ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. సరే ఏదేమైనా విమర్శలు వచ్చిన తర్వాత వీసీకే వెనక్కి తగ్గి వాళ్ళు కూడా మంత్రి పదవులు మేమేం తీసుకోం, మత్తు ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఐయుఎంఎల్ వాళ్ళైతే డ్రామాలు ఆడారు, కొద్దిసేపు మత్తు ఇస్తున్నాం అంటారు, ఇంకొకరు ఇవ్వాలంటారు, అట్లా మొత్తానికి డ్రామాలు ఆడి తర్వాత మద్దతు ప్రకటించారు. 120కి ఆ రోజు విజయ బలం పెరిగింది. 120కి పెరిగిన తర్వాత గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేశారు. అంటే కావాల్సిన దానికంటే ఇంకొక 2 సీట్లు. నిజానికి విజయ్కి మద్దతు తెలియకుండా ఉంది. తెలియకుండా ఎలా ఉందంటే అన్నాడీఎంకే పార్టీలో వర్గాలు ఉన్నాయి. వాళ్ళు అధికారం ఉంటేనేమో కలిసి ఉంటారు పార్టీగా, అధికారం రాదు అనుకుంటే ఆ పార్టీ 2-3 ముక్కలు అయ్యే పరిస్థితి ఉంది. అందుకని అన్నాడీఎంకే కోసమే గవర్నరు అధికారంలో అన్నాడీఎంకేని ఏమన్నది కంబైన్ చేయడం కోసమే ఆ డ్రామా అంతా ఆడాడు. కానీ అన్నాడీఎంకే లేకుండానే గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు అన్నాడీఎంకే చీలిపోయి దాంట్లో ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు విజయ బలం ఎంత 120 కాదు 150కి చేరింది. 150కి ఈ 120 + 30 150కి చేరింది. ఇప్పుడు ఈ 120లో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు ఎవరైనా వెనక్కపోయినా ఇబ్బంది లేదు. ఇక వీళ్ళు వెనక్కపోయినా ఆల్రెడీ ఆ 30 మంది కొత్తగా వచ్చి ఆడయ్యారు కాబట్టి వీళ్ళు ఎవరైనా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, చిన్న చిన్న పార్టీలు మేము ఈ కూటమిలోకి రాము అనుకుని మా కూటమిలోకి మేము వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు పోయినా బాధ లేదు. కానీ ఇప్పుడు చాలా క్లియర్ గా ప్రజలలో, తమిళనాడు ప్రజలు కావచ్చు, లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రజలు కావచ్చు, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏంటి అంటే డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇస్తారని. డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనేది ఉండదు, అసలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పోస్ట్ కాదు, అది కేవలం ఒక రాజకీయ అంటే క్యాబినెట్ మినిస్టరే. డిప్యూటీ సీఎం ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టరే. అది ఒక రాజ్యాంగ పదవి పోస్ట్ ఏం కాదు, ఒక రాజకీయ పోస్ట్. డిప్యూటీ సీఎం అనే పదం సీఎం తర్వాత నెక్స్ట్ లీడర్ అతను ప్రొజెక్ట్ చేయడం కోసం పెట్టే పదవే తప్ప డిప్యూటీ సీఎం ఉంటాడా ఉండడా తెలియదు. కానీ ఒకవేళ ఇస్తే ఎవరికి ఇచ్చే అవకాశం అతని ఇష్టం. అది ఇప్పుడే చెప్పడానికి ఉండదు. వాళ్ళ పార్టీలో ఇచ్చుకుంటారా, లేదా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అడుగుతారా, ఇంకెవరైనా మిత్రులు అడుగుతారా, లేదా అన్నాడీఎంకేలో కీలక వర్గం ఏమన్నా అడిగిద్దా, అడిగితే ఇస్తాడో తెలియదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం, ఒకవేళ టీవీకే నుంచి వస్తే వాళ్ళ సొంత ఫ్యామిలీ డ్రైవర్ అయినటువంటి వాళ్ళ కొడుకు ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ చీఫ్ ఇప్పించాడుగా డ్రైవర్ కొడుకు. అయితే అటు కాకపోతే ఇస్తే కాంగ్రెస్ తరపు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అన్ని ఉట్టి ఊహాగానాలు. అది విజయ్ మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది, ఎవరికే మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరిని డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటిది. ఏది ఏమైనా విజయ్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని 1 సైడ్ గా గెలిచి తానేంటో చూపించుకొని బల నిరూపణలో కూడా తానేంటి చూపించుకో. కానీ ఒక చిన్న సందేహం, ఇప్పుడు అన్నాడీఎంకే నుంచి 30 మంది ఎమ్మెల్యేలు రావడం అన్నది చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. నాకు తెలిసి అంతమంది ఎమ్మెల్యేలు అంటే వస్తారని అందరూ ఊహించారు. అలా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అసెంబ్లీ బల నిరూపణలో విజయ్ నెగ్గుతాడు కాబట్టి విజయ్ని ఇబ్బంది పెట్టాల్సినంత ముందే ఇబ్బంది పెట్టారు. సో ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ 2గా కనుక వాళ్ళకి ఎప్పటి నుంచి అధికారం లేదు. జైలు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు అధికారంలో ఉన్నారు, అది బీజేపీ ఉండటం వల్ల వెనకాల వాళ్ళు ఏదో కంబైన్గా ఉన్న అధికారం ఉన్నారు. కానీ వాళ్ళ పార్టీకి నాయకులు లేకుండా పోయాడు. 2021 ఎన్నికలు దారుణమైన ఓటమికి గురైన తర్వాత వాళ్ళ పార్టీకి నాయకులు లేకుండా పోయాడు. ఆ నాయకత్వ సమస్య వాళ్ళ పార్టీ 2-3 ముక్కలు కావడానికి కారణమైంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. అండ్ మీరు కూడా చూస్తున్నారు కదండి, అసలు మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.